పశుసంవర్ధక శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి యొక్క తోటి మిత్రులకు నమస్కారం. మనకు ఆర్డర్ కాపీ 31 మార్చి వరకు అయిపోయింది. కంటిన్యూషన్ ఆర్డర్ వస్తుందనే ఉద్దేశంతో, నమ్మకంతో మళ్ళీ మనం సేవలు అనేటువంటి యొక్క డిపార్ట్మెంట్కి సేవలను అందించడం జరుగుతూ ఉంది. అయినను ఇప్పటివరకు కూడా ఆర్డర్ కాపీ రాలేదు. ఆర్డర్ కాపీ ఎందుకు రాలేదంటే, మన యొక్క ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఇతర పొరుగు సేవలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ పరిధిలో, కార్పొరేషన్ అనేటువంటిది దాని కింద పనిచేసేటువంటి విధంగా తీసుకుందామని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆ ప్రతిపాదన చేసిన తర్వాత వాళ్ళు సమాలోచనలు చేసుకున్న తర్వాత, ఆ సమాలోచనలో వచ్చినటువంటి యొక్క విశ్వసనీయ వర్గాల వినికిడి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఒక 13,000 చిల్లర మన బడ్జెట్, మనకు ఇవ్వాల్సినటువంటి ఈ జీతమే ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఉంది. ఈ జీతమే మనకు నెల సరిపడి నెలకు రాదు. అట్లాంటిది ఒక కార్పొరేషన్ అనేది అది అఫీషియల్గా చేస్తే, ఇప్పుడు జీతాలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది చట్టం దృష్టికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది కార్పొరేషన్ అనేటువంటిది చట్ట పరిధిలోకి వెళ్ళిపోతుంది. కార్మిక చట్టం కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన జీతాలు అనేటువంటిది 20,000 చిల్లర పైన ఉంటుంది. 13,000 చిల్లరనే చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్న, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం 20,000 పైన ఉన్నటువంటి ఆ జీతాలను చెల్లించడానికి సమాలోచనలు చేస్తే బడ్జెట్ అనేటువంటిది లోటు అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఎందుకు బడ్జెట్ లోటు ఎందుకు జరుగుతుందంటే, రాష్ట్రానికి ఉత్పత్తి అనేది లేదు, కేవలం ఖర్చులు మాత్రమే ఉన్నాయి, ఉత్పత్తి అనేది లేదు. అంటే ఇతర రంగాలలో, మన రంగంలో మనం ఎంతో సేవ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి, మన ద్వారా అనేది కాదు, ఇతర రంగాల్లో ఇవాళ ఉచిత పథకాల ద్వారా కానీ, ఇతర ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి చేయడం వల్ల అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది బడ్జెట్ అనేది, ఆదాయం అనేది లేదు. కాబట్టి ఈ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన అనేటువంటిది దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఏది మన కార్పొరేషన్ అనేటువంటి దాన్ని. ఇప్పుడు కనీసానికి సరే కంటిన్యూషన్ ఆర్డర్, కార్పొరేషన్ వచ్చేంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్ అన్న వస్తుందా అంటే, అట్లా కూడా అది కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. అది ఏమనంటే, మనకేమంటున్నారంటే అది డిస్కస్ జరుగుతుంది, దాని మీద ఆలోచన జరుగుతున్నాయి. అది సరే, కార్పొరేషన్ అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించింది, అది అందరికి సంబంధించింది, ఒక మనకు సంబంధించిందే కాదు, అది అందరికి సంబంధించింది. సరే, ఈ విషయాల గురించి మనం ఏం చేస్తున్నామంటే, మనకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయం గురించి కానీ, మనకు దోపిడీ, మన శ్రమ దోపిడీ గురించి కానీ మనం పోయి మన నాయకులను కలుస్తాం. ఎమ్మెల్యేనో లేకపోతే ఇతర నాయకులను, ఎంపీనో కలుస్తాం. కలిసిన తర్వాత ఎవరిని కలుస్తాం? అధికార పార్టీ వాళ్ళని కలుస్తాం, అనధికార పార్టీ వాళ్ళని కూడా కలుస్తాం. అనధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి విషయాలను వాళ్ళు ఏం చేస్తారు? రెవల్యూషన్ లాగా లేపుతారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారు? ప్రభుత్వం ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా. ఈ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, వాళ్ళకు నెలకు జీతాలు రావడం లేదు, వాళ్ళ జీతం ఇంత. ఇప్పుడు ఆర్డర్ కాపీ అయిపోయి మార్చి 31 వరకు అయిపోయింది. అయినాను ఇప్పటి వరకు వాళ్ళతోని సేవలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి సేవలు తీసుకుంటున్నారు, మరి వాళ్ళకి ఇప్పుడు జీతాలు ఎట్లా అనేటువంటి విషయాల గురించి మాట్లాడతారు. అప్పుడు ఏమనిపించదా మనకు? ఇప్పుడు మనలో గ్రూపులో ఉన్నటువంటి మీ తోటి వ్యక్తిని కాబట్టి నేనేదో జేడీకి వెళ్ళేసి నేను జేడీకి ఇదే చేసిన. సరే, ఏదైనా ఉంటే జేడీ గారికి నా మీద ఉంటే నన్ను తీసేస్తాడు. మిమ్మల్ని ఏమన్నాడు కదా, నా వలన మిగతా వాళ్ళకన్నా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది డైరెక్టరేట్ ఆఫీస్కి కూడా నేను ఇస్తా. ఇప్పుడు జేడీ గారికి ఇచ్చిన, నేను రేపు లేదు ఎల్లుండి వరకు డైరెక్టరేట్ ఆఫీస్కి కూడా ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, అరే బాధ, ఇప్పుడు మనకు ఉన్నటువంటి బాధ, మనలో ఉన్నటువంటి బాధను మనం చెప్పుకోలేకపోతున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, చెప్పుకోలేకపోతున్నాం. ఇది పరిస్థితి. కాబట్టి నేను దీని మించి నాకు సరే, నేను ఒక్కరిని బలైపోయినా సరే, నన్ను తీసేసినా నేను కంటైనా మంచిదే, కానీ మిగతా వాళ్ళకన్నా న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో నేనేం చేసిన, ఈరోజు జేడీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. జేడీ గారికి లెటర్ ఏమని పెట్టినా అనేటువంటిది ఒకసారి చదువుతా, ఒకసారి వినండి మీరు కూడా, ఎందుకంటే మీకు కూడా కొన్ని తెలియాలి. అయితే మిమ్మల్ని సంప్రదించి పెట్టాల్సినటువంటి అవసరం నాకు ఎందుకు అనిపించలేదంటే, ఇండివిజువల్గా నేను పెడుతున్నా, అందరికి సంబంధించినటువంటి ఇష్యూ. శ్రీత గౌరవనీయులైన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కరీంనగర్ గారికి నమస్కరించి వ్రాయినది. విషయం: కరీంనగర్ జిల్లా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ అనధికారికంగా శ్రమ దోపిడీ విధానంలో పని చేయించుకుంటున్నారు. అట్టి విషయం గురించి విన్నపం. అయ్యా, పై విషయమును పురస్కరించుకొని తమతో మనవి చేయునది ఏమనగా, కరీంనగర్ జిల్లా పరిధిలో పశుసంవర్ధక శాఖలో ఆఫీసులలో, ప్రైమరీ వెటర్నరీ సెంటర్లలో, సబ్ సెంటర్లలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క ఆర్డర్ కాపీ 31/3/2025 రోజున ముగిసిపోయి ఉన్నది.
కొనసాగించడానికి ఇంకా కంటిన్యూషన్ ఆర్డర్ కాపీ రాలేదు. అయినను అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టులలో పనిచేస్తున్న సిబ్బందిని ఇబ్బంది పెడుతూ బెదిరిస్తూ అనధికారికంగా శ్రమ దోపిడీ విధానంలో పని చేయించుకుంటున్నారు. ఆర్డర్ కాపీ లేకున్నను ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా మీకు తెలిసి కూడా తెలియనట్టు, చూసి కూడా చూడనట్టు వ్యవహరించే మీ శైలి బాధాకరమైనది అని తెలియపరుస్తున్నాను. హాస్పిటల్స్లలో పాములు, తేళ్లు వస్తున్నాయి. పశువులకు చికిత్స చేస్తున్న క్రమంలో, డ్యూటీకి వెళ్ళే రవాణా చేయు క్రమంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అనివార్య కారణాల చేత ప్రాణ నష్టం కానీ, క్షతగాత్రులుగా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎందుకంటే అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి నెలకు జీతాలు రావట్లేదు అని పలుమార్లు విన్నవించుకున్నా కూడా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా పొరుగు సేవల వారిని డిపార్ట్మెంట్లో ఒక వివక్షతగా చూస్తుంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వివక్షతకు గురయ్యే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అనధికారికంగా పని చేయించుకున్న క్రమంలో ప్రాణ నష్టం, క్షతగాత్రులైతే ప్రభుత్వానికి ఏ రకమైన నివేదికను అందిస్తారో అన్న అనుమానాలు మాలోనే వ్యక్తమవుతున్నాయి. కావున జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా మీరు మీ బాధ్యతలను, పర్యవేక్షణలను పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారు అని తెలియపరచుటకు అతిశయోక్తి లేదు. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు వారి సేవలను నిలిపివేయాలని సంబంధిత మండల అధికారులకు నోటీసు రూపంలో వారికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి వారిని ఇబ్బంది పెట్టకుండా నిలిపివేయాలని ప్రాధేయపడుతున్నాను. అంతేకాకుండా నేను ఆర్జిస్తున్న ఈ ప్రతికి తిరిగి జవాబుగా ప్రతి అందజేయగలరని ప్రార్థన. ఇట్లు మీ విధేయుడు పంజాల రమేష్, బిజిగిరి షరీఫ్ సబ్ సెంటరు, మండలం జమ్మికుంట, జిల్లా కరీంనగర్. ఈ విషయాల గురించి ఇప్పుడు మీరు ఎట్లాగ పెట్టారండి? మీరు ఎట్లాగ పెట్టారు? సరే, ఇప్పుడు నేను నీకు ఇప్పుడు జేడీ గారి దగ్గర కానీ కంట అయితే నేనైతే కావచ్చు, నన్ను తీసేయని నేను పక్కా తప్పుకున్న మంచిదే. మీకన్నా తోటి వాళ్ళకనే న్యాయం జరుగుతుంది కదా. నేను చేసే తప్పేముంది చెప్పిందిలా? మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు ఇందులో సంతకం పెట్టలేదు. బాగా చెప్తా, నా పేరు రాసుకున్నా, నేను సంతకం పెట్టినా, నాది రాసేసిన, అందరి గురించి రాసిన. దాని గురించి నాకు ఏమైనా మెమో ఇస్తే ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకుంటా. మీరు సంతకాలు పెట్టలే, సరే చేయండి. మీరు కూడా లెటర్ జేడీ గారికి మీ లెటర్ రాయండి. సార్, మాకు బర్రె దన్నినా, ఎద్దు పొడిచినా, కొమ్ములు కడుపులో దిగినా, మమ్మల్ని హాస్పిటల్ పరిధిలో ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా, పోయే రమణ జరిగినా ఏం కాదు, మేము అది చేస్తాం, ఉచిత సేవలు చేస్తాం సార్ అని చెప్పేసి అని మీరు లెటర్ పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టినా కదా, మీరు కావాలంటే అట్లా పెట్టుకోండి. ఎందుకు రేషం ఎందుకు వస్తుంది? మీకు ఎందుకు వస్తుంది అంటే భయపడతారు. ఇప్పుడు అంటే ఆర్డర్ కాపీ ఆపేస్తారు అనుకుంటాను. ఏంది ఇప్పుడు ఆర్డర్? మన బాధ అనేటువంటిది చెప్పాలి కదా, చెప్పాల్సిన బాధ అనేటువంటి చెప్పాలి కదా. నీలో ఉన్న బాధను నువ్వు చెప్పుకుంటా, నీ తోటి వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకుంటాను. కానీ చెప్పాల్సినటువంటి అధికారికి చెప్పలేకపోతున్నావు. ఏమవుతుంది? చెప్పిన వాడు కంట అవుతాడు కావచ్చు. అవును, చెప్పిన వాడు నేను కంట అవుతానా? నేను పక్కా తప్పుకుంటా. కానీ మీకు న్యాయం జరుగుతుంది. మీ జోలికి ఎవరు రారు, అంత జోలికి వచ్చే అంత ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం తప్పేం చేయలేదు. నేను ఇక్కడ ఏం ప్రతిపాదించినా తప్పేం లేదు కదా. హాస్పిటల్లో మీకు అనుకోకుండా మీరు కుర్చీలో కూర్చుంటారు, వచ్చి పాము కుడుతుంది, తేలు కుడుతుంది, ఏమని అవుతుంది. ఏమని చేస్తారు? అయ్యో, మీ ఆర్డర్ కాపీ లేదు కదా, మేము ఆఫీషియల్గా కూడా మేము ఏం చేయరాదు అన్నట్టు ఉంటుంది. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా అంటారు. బర్రెలు దన్నుతాయి, ఎడ్లు దన్నుతాయి, మీరు చూసుకోవాలి, జాగ్రత్త పడాలంటారు. అంతే తప్ప వాళ్ళు మనకి ఏం చేయలేరు. ఎందుకంటే అఫీషియల్గా మన గురించి వాళ్ళు ఏదైనా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి చేరవేసేయడానికి మా ఆర్డర్ కాపీ వాళ్ళ దగ్గర లేదు, ఆయుధం లేదు వాళ్ళ దగ్గర. మనకైనా ఆయుధం అదే ఆర్డర్ కాపీ. వాళ్ళకు కూడా మన కోసం ఏదైనా సహాయం చేయాలన్నా, మన విషయం గురించి ఏమన్నా జరిగిన అన్యాయం గురించి, జరిగిన నష్టం గురించి వాళ్ళు ప్రతిపాదించి వాళ్ళు పైకి పంపాలన్నా ఆర్డర్ కాపీ వాళ్ళకు కూడా కావాలి. వాళ్ళకు కూడా ఆర్డర్ కాపీ లేనిది ఎవరు ఏం చేయరు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మనం ఉన్నట్టుగా చెప్పినా తప్పేమున్నది ఇంట్లో. దీనికి కొంతమంది ఎందుకు ఆర్డర్ కాపీ వచ్చేదాకా ఆగుతాయిపోదు. ఆర్డర్ కాపీ ఇదివరకు జాప్యం జరిగినటువంటి ఆర్డర్ కాపీలు వేరు, ఇప్పుడు ఆర్డర్ కాపీ వేరు. ఎందుకంటే మన కార్పొరేషన్ అనేటువంటి నినాదం అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇది మధ్యలో ఇప్పుడు బ్రేకప్ అవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తున్నాయి. సరే, ఒకవేళ వస్తుందేమో, లేకపోతే కార్పొరేషన్ అవుతుందేమో. అయినా ఇలా నష్టంగా నేనేం మాట్లాడినా, ఇలా కష్టంగా ఏమున్నది? ఇలా మీరు మాట్లాడరు. నేను మాట్లాడినా, నేను చెప్పిన బాధ అని చెప్పిన. ఇప్పుడు నా ఒక్కడి బాధ కాదు, అందరి బాధ అన్నట్టు చెప్పిన. మీరు మాకేం బాధలు లేవు సార్, మాకేం జరిగినా ఏం కాదని చెప్పేసి మీరు రాసిచ్చుకోండి. మిమ్మల్ని అడిగితే చేయరు, మీరు డ్యూటీలు చేయరు. ఇప్పుడు నేను చేస్తలేనా డ్యూటీ? చేసుకుంటూనే నేను మాట్లాడతానా, చేసుకుంటూనే లెటర్ పెట్టిన.
దీనికి కొంతమంది వాళ్ళు నేను ఇప్పుడు గ్రూపులు ఎందుకు పెట్టినా మీకు ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మీకు ఒక అవగాహన ఉండాలి అంతే. ఎవరు తీసేస్తారు మిమ్మల్ని చెప్పండి, ఎట్లా తీసేస్తారు? నేను ఇప్పుడు పక్కా జరుగుతాను కదా, నేను చూసుకుంటా, నేను మాట్లాడతా. ఏ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడానో చెప్పండి, ఎవరి దగ్గర పోయి మాట్లాడానో చెప్పండి, నేను మాట్లాడతా. ఇప్పటికి కూడా అందులో ఉన్న మన గ్రూప్లో ఉన్న పద్మకకు కాల్ చేసి చెప్పిన, పద్మక మన ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఏది ఉన్నదో దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఏమున్నదో చెప్పండి, అవన్నీ ఏ మినిస్టర్కి ఇవ్వనో చెప్పండి, నేను ఇస్తా అని చెప్పిన ఫోన్ చేసి, అక్క అవన్నీ తయారు చేసి పెట్టండి, రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వనో చెప్పండి, మొత్తం తీసుకొని డైరెక్ట్ సీఎం గారికి ఇచ్చేసి, ఎవరికి ఇవ్వాలి మీ డిప్యూటీ సీఎంగా మీ ఎవరికి ఇవ్వాలో చెప్పండి, నేను వాళ్ళకి ఇచ్చేస్తాను కూడా చెప్పిన. చేస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అధికారులు. ఎందుకంటే ఇక్కడ నేనేం తప్పు చేయలేదు. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను ఇబ్బంది పెట్టినట్టే మరే. ఎందుకంటే నా వల్లనే విషయం ఏంటంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఇప్పుడు విషయం తెలియాలి కదా. ఇప్పుడు నేను లెటర్ రాసి నేను రిసీవ్డ్ కావాలని చెప్పి అరగంట ఆఫీస్లో రిసీవ్డ్ సెక్షన్లో లేకపోయినా కూడా నేను ఉండి వెయిటింగ్ చేసి అరగంట ఉండి తీసుకుని వచ్చాను. ఎందుకు? క్వశ్చన్ వేయడానికి. నేను ఇచ్చినటువంటి పిటిషన్కు దానికి సమాధానం కావాలి. ఏంది దాని పరిస్థితి ఏంది, మా తోటి మిత్రులకు మా తోటి వాళ్ళకి ఏంది, నా విషయం పక్కన పెట్టండి. మీరు ఇక మీకెందుకు, మీరేం రాయలేదు కదా, మీరేం సంతకాలు పెట్టలేదు కదా, మీ పేర్లు లేవు కదా. అందరికైనా మాట్లాడినా, మరి అందరికి కాదా? నేను ఒక్కనే చేస్తున్నానా? మీరు చేస్తున్నారు, నేను ఒక్కనే చేస్తలేను కదా. రేపు అంటారు కదా, నువ్వు ఒక్కనివే చేస్తానవా అని అంటారు. నేను ఒక్కని కదా అందరూ చేస్తానవా అని అనాల్సి వస్తుంది కదా. లేదు నేను ఒక్కనే చేస్తున్నా, అందరూ బంద్ చేసిండ్రు కానీ నేను ఒక్కనే చేస్తున్నానా అన్న. లేదు నేను ఒక్కనే బంద్ చేస్తున్నా, అందరూ అంటే ఏ విధంగా మాట్లాడాలి చెప్పండి. కొంచెం మీరు కూడా కొంచెం తొందరపడద్దు, ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ధైర్యం చేయరు, మాట్లాడరు, అనరు సరే. ఎందుకంటే మనం ఇప్పుడు చిన్నపాటి జీతం కాబట్టి మాట్లాడలేరు. వాళ్ళు తీసేస్తారంటే ఏంది సరే. ఆర్డర్ కాపీ వచ్చినాకనే రాండి. లీవులు వారం రోజులు లీవులు కావాలంటే ఇస్తారా? మీకు 10 రోజులు లీవులు అంటే ఇస్తారా? ఆర్డర్ కాపీ లేదు కదా. చలో ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు దాకా మీరు బంద్ చేయరా అంటే మంచిది. ఇది నెక్స్ట్ కూడా ఏముంటుంది, నెక్స్ట్ కూడా వాళ్ళకి వచ్చి ఆ థాట్ ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు సేవ చేయించుకోకపోవడం వల్ల అక్కడ లోటు ఏర్పడుతుంది. ఒక మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది అక్కడ. మ్యాన్ పవర్, ఒక మనిషి లేనప్పుడు మ్యాన్ పవర్ తగ్గుతుంది అక్కడ. మ్యాన్ పవర్ తగ్గినప్పుడు మనిషి కావాలి మనకు. ఇప్పుడు రోజు ఇంట్లో ఊడ్చి చల్లి బోలు తోమేటామే రోజు వచ్చేది 4 రోజులు వస్తలేదంటే మనకు ఏముంటుంది, మళ్ళీ మనం తోముకోవాలి బోళ్ళు అన్నట్టు ఉంటుంది. అక్కడ మ్యాన్ పవర్ తగ్గిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా ఆర్డర్ కాపీ అనేది వస్తుంది. ఒకవేళ మనకు కంటిన్యూషన్లో వస్తుంది, లేకపోతే ఈ కార్పొరేషన్ చేస్తే కార్పొరేషన్ అవుతుంది. అంతేగాని ఇలా భయపడాల్సిన అవసరం. దొంగతనం చేసినావా, లంగతనం చేసినావా, ఏదైనా అది చేసినావా, ఏం చేసినాం, దేనికి భయపడాలి చెప్పుర్రి మీరు? ఎందుకు ఇట్లా మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నిస్సహాయ స్థితిలో ఉండి కూడా మనం మాట్లాడద్దు అంటే ఏంటిది? ఎందుకు అంటే మనకు వచ్చే 13,500 14,000 జీతంతో మనం ఏం చేయలేకపోతే, ఏం బీకలేకపోతే, అవసరమైన ఖర్చులు కూడా మిత్రులకు కనీసం తోటి మిత్రులకు ఛాయ్ కూడా తాగలేనటువంటి సిచ్యువేషన్లు. ఎవరైనా అత్తే అకేషన్స్కి వెళ్తే కట్న ఒక నెలలో 10 ఫంక్షన్లు వచ్చినాయంటే 10 ఫంక్షన్లు పోతాయి, 15,000 పోతాయి. నెల జీతం వచ్చినాక వస్తే, రాకపోతే అప్పులు చేసుకుని అది చేసుకొని ఇది చేసుకోవాలి. ఇన్నుండి చెప్పుకోలేని అంశాల గురించి మాట్లాడాలంటే బోలెడని ఉంటాయి. ఇప్పుడు దీనిలో గ్రూపులో చాలామంది ఉంటారు. చాలామంది తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అనేది తెలియదు. కానీ కొంచెం చెప్పింది వినండి. మీరు కంట కాకపోయినా మంచిదే. నాలాంటోడు నేను కంట అయినా కదా, నేను మాట్లాడతా. నేను డైరెక్టర్ దగ్గర పోయి మాట్లాడతా. జేడీ అయితేంది, డైరెక్టర్ అయితేంది, మినిస్టర్ అయితేంది, ఎవరైతేంది మాట్లాడతా. అక్కడ జరిగిన అన్యాయం జరిగింది, మనకు జరుగుతుంది అన్యాయం జరిగింది. ఈ ఫైల్ ఎట్లా మూవ్ కాదో నేను పోతా. అవుతుందా కాదా ఏందని ఇప్పుడు నేను ఎందుకు ఇచ్చినా తెలుసా? నేను కూడా నాకు ఏదన్నా 5 రోజులు వారం రోజులు లీవ్ కావాలంటే దొరకలేదు. ఇవ్వాలంటే దానికి ఒక స్ట్రిక్ట్ ఒక రూల్స్ పెట్టినట్టు పెడుతూ ఉన్నారు. ఇదంతా అంటే నేను ఒక 5 రోజులు లీవ్ కావాలని పెట్టిన అంటే ఒక ఎట్లా 5 రోజులు లీవ్ కావాలని పెడితే ఒక ఇబ్బందికరంగా ఇవ్వడం జరిగింది. 5 రోజులు లీవ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది చెప్పన్నా? నేను సాటర్డే నుండి శనివారం శుక్ర శని ఆది సోమ మంగళవారం వరకు 5 రోజులు లీవ్ పెట్టిన. మంగళవారం రోజు వరకు నేను లీవ్ పెట్టి రాసేసి ఇచ్చేసిపోయినా. పనులు చూసుకున్నా, సరే నాకు సంబంధించిన పనులు చూసుకొని వచ్చిన. బుధవారం రోజు నేను డ్యూటీకి వచ్చిన. డాక్టర్ ఏం చేసిండు సార్, వెంటనే ఇన్స్పెక్షన్కి వచ్చేసిండు. మా జమ్మికుంట డాక్టర్ ఇన్స్పెక్షన్కి వచ్చిండు. అంటే చూడండి, ఇన్స్పెక్షన్ కేవలం మన లాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీదనే అన్నట్టు. 5 రోజులు లీవ్ పెట్టినాం కదా, 6వ రోజు వచ్చిండా రాలేదా అని చెప్పేసి అని. అంటే ఈ విధంగా ఇది మానసికంగా ఇబ్బంది ఇది. ఇప్పుడు అదే మరి మిగతా వాళ్ళు 11 గంటలకు తాళం వేసుకొని పోతారు. మిగతా సిబ్బంది ఇప్పుడు విఏలు ఉంటారు, ఎల్ఎస్ఏలు ఉంటారు, జేవీఓలు ఉంటారు, ఇంకా ఇతర అటు ఇటు వాళ్ళు ఎట్లయినా వాళ్ళు లీవ్ పెట్టకపోయినా వాళ్ళు వచ్చేసి అటెండెన్స్ సంతకాలు పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎట్లయినా ఉంటారు.
వాళ్ళకి వర్తిస్తుంది. ఏ విధంగా వాళ్ళకి ఏదో రియంబర్ మళ్ళీ బిల్లులు అని అదాని ఇది అన్ని రకాలుగా వాళ్ళు ఏదో హెల్త్తో గిల్తో చూసుకుంటారు, బిల్లులు కొంటారని. వాళ్ళకి ఏమైనా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రభుత్వ ఎంప్లాయీకి 100% ఇస్తుంది. వాళ్ళని కాపాడుకుంటుంది, మనలాంటి వాళ్ళను బెదిరిస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎవరిని చులకనగా చూస్తారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలా పనిచేస్తున్నటువంటి మనల్ని చులకనగా చూస్తారు. వాళ్ళని చూడరే, నువ్వు చూసుకో. గవర్నమెంట్ పనిచేసే అటెండర్ను చూస్తారా? చూడరు. ఒక విఏని చూస్తారా? చూడరు. లెసన్ చూస్తారా? చూడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతో ఉండాల్సినటువంటి వ్యక్తులు, సహజీవనం అంటే వాళ్ళు రిటైర్డ్ అయ్యే వరకు వీళ్ళు రిటైర్డ్ అయ్యే వరకు కలిసి పనిచేయాల్సిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని అంత ఈజీగా వాళ్ళకి రిమార్క్స్ కూడా రాయరు. మనదేంది ఊత ఊడవికపోయే జాబు. అర్థమైందా? మీ ఎన్టీఆర్ జాబులు ఊస్తే ఉడవికపోయే జాబులు మీకు ఇంత డిమాండా? ఇంత అదా? మీకు ఇంత పొగరా? ఇంత అదా? కళ్ళు నెత్తి మీద ఉంటాయా? కూసోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి అనేటువంటి విధంగా వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఉంటా అంటే ఎట్లా బాధ అనిపిస్తుందండి. పని చేస్తూ ఉంటాం, ఆత్మాభిమానం అందరికీ ఉంటుంది. అవుట్ సోర్సింగ్ పని చేసేటోనికి ఉంటుంది, రెగ్యులర్ ఎంప్లాయీలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సాధారణమైన వ్యక్తి కూడా ఉంటుంది, పని చేయను అని కూడా ఉంటుంది. అట్లా అని చెప్పేసి చులకనగా చూడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను రాసిన దానికి ఇప్పుడు పద్మక్క నాకు ఫోన్ చేసి ఏంది ఇట్లా ఏదో జేడీకి ఇచ్చిన వాట కదా, మళ్ళీ అది లెటర్ ఇప్పుడు అది అంతా అది చాలా వేరేలాగా డిస్కస్ జరుగుతూ ఉంది, అట్లా ఎందుకు ఇచ్చినావు, ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు అవుతాయి అయిపో కదా, నువ్వు ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి నన్ను అడిగితే, అక్క ఇదంటే ప్రాబ్లం ఉంటే నేను ఫేస్ చేసుకుంటా, నేను చూసుకుంటా. అది కానీ అందరికోసమే కదా, అంశం అయితే అందరికోసమే కదా విషయము, నా ఒక్కని కోసమే అన్నట్టుగా మేము అది చేయలే కదా. మీరు సంతకాలు పెట్టలేదు కదా, మీరెందుకు ఆర్డర్ కాపీ ఎట్లా రాదు? ఎందుకు రాదు చెప్పు? వచ్చేది వస్తుంది. ఏంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు అందరైతే జేడీ గారికి మీరు ఏం మెచ్చేయాలి కదా. సరే, ఆర్డర్ కాపీ వచ్చే ద్వారా పక్కకుండా అంటారు, మంచిదే కదా. ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? ఏం జరగలేదు కాబట్టి అనిపిస్తుంది. జరిగితే అనిపిస్తుంది. మనలో ఒకడో ఇద్దరో ముగ్గురో కోల్పోతే అయ్యో చాలా హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగింది, ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి అది చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమవుతుంది. ఇప్పుడు ఒకవేళ సరే ఆర్డర్ కాపీ రాదు, కార్పొరేషన్ అవుతుంది. కంటిన్యూషన్ ఆర్డర్ కాపీ రాదు, కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ అయితే మీరు ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశంలో కార్పొరేషన్ జీవో అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచే మన డ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు మార్చి తర్వాత ఏప్రిల్ మే ఇప్పుడు ఈ జూన్ చేస్తున్నటువంటిది కార్పొరేషన్ ఒకవేళ అయినా ఈ మధ్యలో ఉన్నటువంటి జీతం రాదు. నేను చేసినా అని చెప్పేసి నువ్వు అన్న ఎగిరినా కూడా నీకు రాదు. ఎందుకంటే కార్పొరేషన్ అనేటువంటిది అది ప్రతిపాదించినాక జీవో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సిస్టమ్ ప్రకారంగానే మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయడం ఉంటుంది, జైనింగ్ అదే ఉంటుంది. ఈ 2 నెలలు 3 నెలలు మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి, అట్లనే ఉంటుంది. సరే, సాక్రిఫైస్ చేయకపోయినా మంచిదే, కంటిన్యూషన్ ఆర్డర్ వస్తాయంటే రానియండి, వస్తాయి. ఇప్పుడు వాళ్ళకు మ్యాన్ పవర్ నడుస్తూ అంటే ఎట్లా తెలుస్తుందండి? ఆకలి బాధ అనేటువంటిది అన్ని నిమ్మలంగా కడుపుండా తిన్నాక ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం పోతాను, హాస్పిటల్ తాళం తీస్తాను, ఉంటాను, చేస్తాను, వస్తాను, హాస్పిటల్ లోటు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు హాస్పిటల్కు సిబ్బంది రావడం లేదు, ఈయన రాలే, ఆయన రావట్లే అని చెప్పేసి సేవలు అనేటువంటిది బ్రేకప్ అయినాయి అనుకో, ఆ విలువేందన్నది వాళ్ళు ఏం చేస్తారు? కంప్లైంట్ రూపకంలో డాక్టర్ గారికో లేకపోతే జేడీ గారికో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి ప్రతిపాదనలు పంపుతారు. ఏం లేదు కదా. ఇప్పుడు నీకు వచ్చినా రాకున్నా నువ్వు మంచిగా నువ్వు చేస్తావు కదా, ఎందుకు ఉంటుంది? ఇక చూద్దాంతి చేద్దాంతి, అది వచ్చినప్పుడే చూద్దాంతి అన్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా సార్ ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది లేకపోతే వాళ్ళ అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఆర్డర్ కాపీ రాలేదు, వాళ్ళు పని చేస్తలేరు, కాబట్టి ఆర్డర్ కాపీ అనేది రావాలని చెప్పేసి డైరెక్టర్ ఆఫీస్కి వాళ్ళు రాసుకుంటారు. జేడీ గారు రాసుకుంటే జేడీ గారు వెంటనే మళ్ళీ చేస్తారు. ఎందుకంటే ఇంత సిబ్బంది ఒకటేసారి పక్కకు తప్పుకుంటే ఎంతో కొంత ఆడ లోటు ఏర్పడుతుంది. అంటే లోటు ఏం లేదన్నట్టు, అంటే మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టున్నది. మీకు ఎట్లున్నది అంటే మీరు లేని లోటు ఏర్పడదా? తీసేస్తారు అనుకుంటాను. అంత ఈజీ ఆశామాషేనా? తీసేస్తారు, పక్క పెట్టేస్తారు. దేనికి పక్క పెట్టేస్తారు, దేనికి తీసేస్తారు చెప్పండి. కాబట్టి మీరు దయచేసి మీరు ఫర్దర్గా అనదర్గా వేరేలాగా అనుకొని మీరు డిస్కస్ చేసుకోకండి. ఏదైనా ఉంటే ఇప్పుడు నేను ముందడుగేసిన అండి, నేనే ఏదైనా ఉంటే నా మీద యాక్షన్ తీసుకుంటారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. నేను దీంతో ఇచ్చిన కదా అయిపోయింది కదా అన్నవి కాదు. ఇప్పుడు డైరెక్టర్ ఆఫీస్కి వెళ్తా, డైరెక్టర్ గారికి కూడా నేను స్వయంగా ఇస్తా, డైరెక్టర్ గారికి కూడా స్వయంగా ఇచ్చేసి ఆ ఫోటో కూడా పెడతా. అవును, తెలవాలి కదా. మీరు బంద్ చేస్తారంటే ఇప్పుడు ఆర్డర్ కాపీ వస్తేనే కదా జీతం వచ్చేది, రాకపోతే జీతం ఎట్లా వస్తుంది? ఏదో ఇట్లా చేసుకుంటా పోతాం, మా బతుకులు మేము బతుకుతాం, వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే, వచ్చినప్పుడే తీసుకున్నది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎన్ని రోజులు బానిసలుగా ఇంత భయపడుకుంటా డ్యూటీలు చేసుడు ఎన్ని రోజులు? చూడు, ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే రోడ్డు ఎక్కుతారు అందరూ యూనిట్గా అయ్యి, మొత్తం రాష్ట్రం లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, రాష్ట్రం లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, మండల లెవెల్లో ఒక ఎంప్లాయీని ఏమన్నా అంటే మిగతా ఎంప్లాయీలు కూడా అట్లా ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఐక్యత? ఎక్కడున్నది ఐక్యత చెప్పు మన దగ్గర?
ఐక్యత లేదు, మన్ను లేదు, మసాలా లేదు. వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడు 300 తీసుకున్నావు, 500 తీసుకున్నావు, ఎక్కడి అరే ఖర్చులు ఉండే అబ్బాయి అంటే వట్టిగా ఇట్లా ఉంటాయి. వాళ్ళు పోయి తిరుగుతారు కదా. ఏంది నువ్వు హాస్పిటల్లో పోతావు, నువ్వు కేసులు చేసుకుంటావు, 4 కేసులు చేసుకుని 500 1000 రూపాయలు సంపాదించుకుంటావు. 100-200 కోసం నువ్వు మళ్ళీ ఏమైనా ఇచ్చిన పైసలు ఏమైనా అని చెప్పేసి అని అడుగుతావు. 100-200 ఖర్చులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం పోతే కావా? మనం పోతే 1000 రూపాయలు 2000 అవుతాయి. అక్కడ వాళ్ళు ఏదో మనం చేయాల్సినటువంటి రిప్రజెంటేషన్స్, మనం పెట్టుకోవాల్సినటువంటి ఆర్జీలు వాళ్ళు ఏదో అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వాళ్ళు కొంతమంది ఏదో పెడతా ఉంటారు. అర్థం చేసుకోరేంటి? ప్రతి విషయాన్ని ఎంత ఓ రకంగా చూస్తారు. ఆలోచించండి బ్రదర్, ఆలోచించండి కొంచెం. ఇలా మీరు ఆలోచించండి. ఇలా నష్టం ఏం జరగదు. మీరేం టెన్షన్ పడకూడదు. నేను మంత్రి ఇప్పుడు పద్మక్క చెప్పిన రిప్రజెంటేషన్ ఉన్నదంటే నేను వచ్చేసి తీసుకొని నేను ఇచ్చేస్తా అని చెప్పిన. ఇచ్చి మీకు పెడతా, గ్రూప్లో పెడతా, చూసుకోండి. నేను మాటలు మాట్లాడతాను అంటారు కదా, ఇప్పుడు డైరెక్టర్ గారికి ఇచ్చిందును ఈ మినిస్టర్ గారికి ఇచ్చింది పెడతా, మాట్లాడతా. ఓకేనా? దయచేసి నెగిటివ్గా ఆలోచించకండి, మీకేమి ఇబ్బంది జరగదు. ప్రతిదానికి ఇట్లా భయపడకుండా మీరెందుకు భయపడతారు? నేను భయపడాలి ఇప్పుడు? మరి నాకు భయం లేదా? ఎందుకు భయపడతలేను అంటే ఇక అంటే ఈ మొత్తం ఎట్లున్నారంటే మీరు మొత్తం ఇక ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక ఇదే బతుకుతే ఇదే బతుకు, ఇదే లేకపోతే లేదు అన్నట్టున్నది. సరే మిత్రులారా, కొంచెం ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. మీకు అంత మంచిది అయితే మీ జోలికి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నాకు కాల్ చేయండి. అర్థమవుతుందా? నేరుగా మాట్లాడతా. తప్పే ఉన్నది, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడతా. అదే ఉన్నది, భయపడాల్సిన అవసరం ఉన్నది ఇలా. సరే, ఓకే, బాయ్ మిత్రులారా.